హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్లెస్సింగ్స్ నాకు ఇలానే ఉండాలి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను గోంగూర పికిల్ని అయితే చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ కూడా. మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక బాండీని అయితే పెట్టుకొని అందులో ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలను అయితే బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే బాండీలో గోంగూరను కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్రని వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. అందులోనే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్సీ అయితే పట్టేసి ఒక దాంట్లో తీసుకోవాలి. అదే మిక్సీ జార్లో కొంచెం గోంగూర కూడా వేసి బాగా గ్రైండ్ చేసి రెండు అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత బాగా కలపాలి రెండింటిని. కలిపిన తర్వాత స్టవ్ మీద మళ్ళీ ఒక బాండి పెట్టుకొని పోపు అయితే పెట్టుకోవాలండి. అందులో అయితే కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు లైట్గా వేసి అందులో అయితే బాగా ఫ్రై చేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఇంకా 1 వీక్ 2 వీక్స్ కూడా ఉంటుందండి నిలవైతే ఉంటుందండి పికిల్ బాగా. ఇది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకే కాదండి, మనకి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైనా మనకి కర్రీస్ ఏం లేనప్పుడు ఇదైతే వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే వేడివేడి అన్నంలో ఈ పికిల్ అయితే వేసి అందరికీ ముద్దలైతే కలిపి పెడుతున్నాను. చాలా టేస్టీగా ఉందన్నమాట. చాలా బాగుందంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్, అంటే ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం లేదు, తక్కువేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి.